ఉత్తరాఖండ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ లోని ప్రసిద్ధ మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ మాసం పైగా ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ఇప్పటికే లక్షలాది మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్ కు చేరుకున్నారు. విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 చనిపోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరొకవైపు తొక్కిసలాట ఘటనతో మన్సాదేవి ఆలయం ఎక్కడ ఉంది, ఈ గుడి చరిత్ర ఏంటి, ఈ టెంపుల్ కు ఇంత ఎక్కువగా భక్తుల తాకిడి ఎందుకుంది, అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అని చాలా మంది తెలుసుకునే పనిలో పడ్డారు. మన దేశంలో ప్రముఖ నాగదేవత ఆలయాల్లో ఒకటిగా మన్సాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. హరిద్వార్లోని ఈ పురాతన ఆలయాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి అమ్మవారు ప్రసిద్ధి చెందింది. హిమాలయాలకు దక్షిణాన ఉన్నటువంటి శివాలిక్ కొండల మీద సిద్ధపీఠాలలో ఈ ఆలయం కొలువుదీరింది. బిల్వతీర్థం అని కూడా ఈ ఆలయానికి పేరు. హరిద్వార్లోని పంచతీర్థాల్లో ఒకటిగా మన్సాదేవి కొలువున్న ఆలయం ఇది. సముద్ర మట్టం నుంచి 500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేసి కూడా గుడికి చేరుకోవచ్చు. అయితే ఎక్కువ మంది రోప్వే ద్వారా ఆలయానికి చేరుకుంటారు. ఈ గుడికి ప్రతి ఏటా బీహార్, ఒడిశా, బెంగాల్తో పాటు జార్ఖండ్, అస్సాం నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట దృశ్యాలు మనం చూసాం. విద్యుత్ షాక్ భయంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడ ఇంకా సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని మోడీ, సీఎం ధామి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఉత్తరాఖండ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ లోని ప్రసిద్ధ మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తూ ఉన్నారు. శ్రావణ మాసం పైగా ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ఇప్పటికే లక్షలాది మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్ కు చేరుకున్నారు. విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైనటువంటి భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 చనిపోగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరొకవైపు తొక్కిసలాట ఘటనతో మన్సాదేవి ఆలయం అసలు ఎక్కడ ఉంది, ఈ గుడి చరిత్ర ఏంటి, అలాగే టెంపుల్ కి ఇంత ఎక్కువగా భక్తులు ఎందుకు వస్తున్నారు అనే దానికి సంబంధించి చాలా మంది తెలుసుకునే పనిలో పడ్డారు. మన దేశంలో ప్రముఖ నాగదేవత ఆలయాల్లో ఒకటిగా మన్సాదేవి ఆలయం ప్రసిద్ధి చెందింది. హరిద్వార్లోని ఈ పురాతన ఆలయాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. కోరినటువంటి కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి అమ్మవారు ప్రసిద్ధి చెందింది. హిమాలయాలకు దక్షిణాన ఉన్నటువంటి శివాలిక్ కొండల మీద సిద్ధపీఠాల్లో ఈ ఆలయం కొలువుదీరింది. బిల్వతీర్థం అని కూడా ఈ ఆలయానికి పేరుంది. హరిద్వార్లోని పంచతీర్థాల్లో ఒకటిగా మన్సాదేవి కొలువున్న ఆలయాన్ని పిలుస్తారు. సముద్ర మట్టం నుంచి 500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 3 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్ చేసి కూడా గుడికి చేరుకోవచ్చు. అయితే ఎక్కువ మంది రోప్వే ద్వారా ఆలయానికి చేరుకుంటారు. ఈ గుడికి ప్రతి ఏటా బీహార్, ఒడిశా, బెంగాల్తో పాటు జార్ఖండ్, అస్సాం నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు.